నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ మధ్యకాలంలో లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన స్వరం తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. కొంతమంది అయితే టీజీ భరత్ లాంటి వాళ్ళు అయితే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసేయాలనే ప్రపోజల్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తీసుకొచ్చిన పరిస్థితి దావోస్ వేదికగా. సో చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీ అఫీషియల్గా చెప్పేసింది దీని మీద ఏ కామెంట్స్ చేయొద్దు అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చెప్పకపోయినా మందలించారనే వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో ఫస్ట్ టైం ఆ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈ అంశం మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి బుచ్చయ్య గారు బయట ప్లీజ్. లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అది అంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఏమండి, లోకేష్ గారు కష్టపడ్డాడు, ఇంకొకసారి కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. లోకేష్ గారు కష్టపడ్డాడు, పార్టీని బతికించుకోవడంలో, పార్టీ నిలబెట్టుకోవడంలో కృషి చేశాడు. ఆయన సముచిత గౌరవం ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. ఉప ముఖ్యమంత్రి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అది అంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఏమండి, రైట్ సార్. చాలామంది టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మహాసేన్ రాజేష్, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ టీజీ భరత్ లాంటి నాయకులు వాళ్ళు మరి ఎందుకో లోకేష్కి డిప్యూటీ సీఎం లేదా సీఎం ఇవ్వాలని వాళ్ళు ప్రతిపాదిస్తే బుచ్చయ్య చౌదరి గారు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే అనవసరం, అదే అప్రస్తుతం, అసందర్భం అన్నట్టుగా మాట్లాడారు సార్. మీకు అన్నట్లుగా ఉండదండి. ఆయన మాట్లాడిన దాన్ని అన్నట్లుగానే మనం విశ్లేషించడం అన్యాయం. అదే సార్, అనవసరం అన్నది మన ముందు ఉండాలా. ఆయన ఏమి దానికి విపరీత అర్థాలు చేయాల్సిన సూటిగానే చెప్పాడు కదా. ఇంకా మళ్ళీ అన్నట్లుగా ఏముంటుంది అలా. సూటిగా ఏం చెప్పాడు ఆయన, లోకేష్ కష్టపడ్డాడు పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి, ఆయనకు సముచిత గౌరవం ఉంది. పాయింట్ 1. పాయింట్ 2, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం చర్చ అనవసరం ఎవరు ముఖ్యమంత్రిని. పాయింట్ 3, ఆ రోజు ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి. ఇది క్లియర్ అయిపోయింది. అన్నట్లుగా ఏమున్నదల్లా మన సొంత ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. వచ్చే చౌదరి క్లియర్గా ఇక ఆయన లోకేష్కి అనవసరం అని అనలే. ఎక్కడ ఆయన అన్న కాంటెక్స్ట్ రాంగ్ మీనింగ్ తీయకూడదు. మనం మీడియాకు ఉండే లక్షణం ఏంటంటే ప్రతిదానికి తప్పుడు వక్రీకరణలు ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆయన ఎక్కడ లోకేష్కి అనవసరం అన్నాడు, ఆయన అన్నాడు ఆయన పొరపాటు అనలే. పాపం వచ్చే చౌదరిని మనం అనవసరంగా బదనాం చేయకూడదు. ఆయన చాలా సీనియర్ నాయకుడు, గౌరవప్రదమైన నాయకుడు. ఆయన అన్నని మాటను అన్నట్లుగా మనం వ్యాఖ్యానించకూడదు. ఆయన ఎక్కడా లోకేష్కి అనవసరం అని అనలేదు. ఆయన లోకేష్ సెంట్రిక్ అనాలిసిసే చేయలేదు. ఆయన చాలా ఆబ్జెక్టివ్గా మాట్లాడాడు. పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడాడు. ఎవరైనా పర్సనల్ ఇంట్రెస్ట్లో ఎవరినో మెప్పించడానికి, ఎక్కడో మార్పులు కొట్టడానికి మాట్లాడుతుండొచ్చు. గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరికి అలాంటి అలవాట్లేదు. అందుకే ఆయన ఇప్పటివరకు మంత్రి కాలే పాపం. ఎందుకంటే ఆయన పార్టీ ఇంట్రెస్ట్లో తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడే మనిషి కాదు. నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో కూడా ఆయన ఏం సంపాదించినవాడు కాదు, ఉన్నది పోగొట్టుకున్నవాడు. సో తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా ఉన్నాడు. అందుకొరకు ఆయనకేమి పదవులు ఆశించో, లేకుంటే ఫేవర్స్ ఆశించో, లేదా కొత్త తరమో పాత తరమో నాయకుల మెప్పును ఆశించో మాట్లాడలేదు. అందువల్ల ఆయన ఉన్నట్టు చెప్పాడు. ఆయన ఎక్కడా లోకేష్ని తగ్గించలేదు, లోకేష్కి అనవసరమని వ్యాఖ్యానించలేదు, లోకేష్కు వ్యతిరేకంగా బుచ్చేయలేదు, కామెంట్ చేశాడు అని మనం దానికి వక్రభాష్యం చెప్పి ఇక దానిపైన మళ్ళీ వక్రమైన విశ్లేషణ ఉంటుంది. ఈ మధ్య సీనియర్లను పక్కన పెట్టమని లోకేష్ అన్నందుకే బుచ్చయ్య ఎలా అన్నాడా అని ఇక మళ్ళీ దానికో వ్యాఖ్యానం. అసలు బుచ్చయ్య చౌదరి అనలే అన్నదానికి దీనికి మళ్ళీ లోకేష్ ఈ మధ్య అన్నాడు కదా 3 సార్లు పదవిలో ఉంటే పక్కకు పెట్టమని అన్నాడు, అందుకే బుచ్చయ్య చౌదరి మనసు నొచ్చుకుని ఇలా వ్యాఖ్యానించి ఉంటాడు లోకేష్ కనవసరాన్ని. మళ్ళీ దానిపైన విశ్లేషణ చేయకూడదు. క్లియర్గా లోకేష్ సముచిత గౌరవం ఉంది, ఆయన పార్టీని బతికించడంలో కీలక పాత్ర పోషించాడు అన్నాడు. వెరీ వెరీ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ అది. నిజం కూడా కదా. యువగలం యాత్ర ద్వారా టీడీపీ నుండి రివైవ్ చేయడంలో, కూటమిని అధికారంలోకి తేవడంలో లోకేష్ పాత్ర సముచితం, లోకేష్కి ఆ మేర గౌరవం సముచితమైంది. అందులో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు.
ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే లోకేష్ గౌరవం ఇవ్వనట్టు కాదు కదా. సో ఇక ఆయన ఇంకోటి ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చర్చ ఎందుకు అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు పనిచేయ చేతనైతే లేదంటే కదా. వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, లోకేష్ను ఎలివేట్ చేయడం పార్టీకి అవసరం, లోకేష్ను ప్రొజెక్ట్ చేయడం పార్టీకి అవసరం, లోకేష్ను పొగడడం కొంతమంది నాయకులకు అవసరం. కానీ ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు స్థాయిని తగ్గిస్తే, చంద్రబాబు నాయుడిని పైన నెగటివ్ షేడ్ వచ్చేలా మాట్లాడితే అది పార్టీకి నష్టం. ఇది అర్థం చేసుకోవడం లేదు. లోకేష్ని ఎలివేట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడుకు వయస్సు మీద పడుతోంది, ఎన్నడో ఒకరోజు ఆయన క్రియాశీలకంగా ఉండలేడు, చంద్రబాబు నాయుడు ఎంతకాలం క్రియాశీలకంగా ఉంటాడు, ఈ విశ్లేషణ మొదలు పెడితే వీనిగేంటి, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు పనిచేయడానికి కదా. అది పార్టీ తెలుగుదేశానికి గౌరవమా? తెలుగుదేశానికి వన్నదేస్తుందా? ఆయన నిజమా? అది చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. ఎప్పుడో వృద్ధాప్యం, లోకేష్ కన్నా వృద్ధాప్యం వస్తుంది, రాధా నాగేశ్వర్ కూడా వృద్ధాప్యం, ఎవరికైనా వస్తుంది వృద్ధాప్యం. వృద్ధాప్యం రానోళ్ళు ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడుకి వృద్ధాప్యం వస్తుందా? లోకేష్ రాదా? లోకేష్ కూడా 40 ఏళ్ళ తర్వాత వస్తుంది, 50 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? ఆ ప్రస్తావన తీస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో లాగా గట్టిగా లేడు, చంద్రబాబు నాయుడు ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు తగ్గించి లోకేష్ను పెంచుతా అంటే అది ఏ గౌరవం ఇస్తుందండి? ఇప్పుడు మీరు మా మేడం దగ్గరికి వెళ్ళి నీ కొడుకు చాలా తెలివైన వాడు అంటే మా మేడం ఆనందపడుతుంది. కానీ మీ ఆయన కన్నా తెలివైన వాడు అన్నాడు కొంతమేరకు ఆనందపడుతుంది. మీ ఆయన తెలివైన వాడు కాదు, మీ ఆయన పని అయిపోయింది, మీ కొడుకే తెలివైన వాడు అంటే నా భార్య ఒప్పుకుంటుంది. దాన్ని సింపుల్ కదా. ఎవరి కుటుంబంలోనే మీరు కావాలంటే టెస్ట్ చేయండి. నీ కొడుకు గొప్పవాడు, సంతోషపడుతుంది. నీ కొడుకు తండ్రిని మించిన వాడు సంతోషపడుతుంది. కానీ ఆయన తండ్రి వేస్ట్ అండి, కొడుకే గొప్పోడు అన్నాడు అనుకోండి, ఆ తల్లి బాధ ఒప్పుకుంటుందా? ఇంపాసిబుల్ ఒప్పుకోదు. కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా ఒప్పుకోదు. ఎందుకంటే భర్తను తగ్గించి కొడుకును పెంచామని ఏ తల్లి కోరుకోదు. అందువల్ల తెలుగుదేశం పార్టీలో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ కాదు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు నెగిటివ్గా చూపెట్టి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండడు, చంద్రబాబు నాయుడు మెతక వైఖరి అనుసరిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, ఎన్నడో ఒకరోజు చంద్రబాబు నాయుడు పక్క జరగాల్సిందే, వీళ్ళు అందుకరకు లోకేష్. ఇట్ ఈస్ నాట్ ఎ రేస్ బిట్వీన్ చంద్రబాబు అండ్ లోకేష్. అది ఇప్పుడు బుచ్చయ్య చెప్పిన అద్భుతమైన మాట, చాలా కరెక్ట్ చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు, ఇప్పుడు ఆ క్వశ్చన్ అనవసరం. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అంటే ఒక వాస్తవం చెప్పాడు కదా, ఇది అగ్రిమెంట్ అని. అప్పుడున్న అగ్రిమెంట్ ప్రకారం అన్నాడు. అగ్రిమెంట్ భిన్నంగా తెలుగుదేశం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నాకు చెప్పండి. మాట్లాడితే తెలుగుదేశం నాయకత్వం ఎందుకు అంగీకరిస్తుంది? క్లియర్గా అప్పుడు బుచ్చయ్య చెప్పింది ఏంటి? అప్పుడున్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరినే డిప్యూటీ సీఎం చేయాలన్నది అండర్స్టాండింగ్. ఇది ఇంతవరకు ఏ తెలుగుదేశం నాయకుడు మనకు చెప్పలే, ఫస్ట్ టైం చెప్పాడు. ఈవెన్ జనసేన వాళ్ళు చెప్పాడు. మరి జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే కారా? ఇప్పుడు వీళ్ళ తెలుగు ఒక అండర్స్టాండింగ్కి భిన్నంగా కూటమిలోని పెద్ద పార్టీ నేతలు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్ని నాయకత్వం నిరోధించకపోతే జనసేనలో రియాక్షన్ రావడంలో తప్పేమిటండి? అయ్యా మీ అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరిని డిప్యూటీ సీఎం చేయాలన్నది అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ భిన్నంగా మీ లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని మొదలుపెట్టింది అనుకోండి, సహజంగా జనసేన నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తుంది కదా. ఆ మేర చాలా మ్యూటెడ్ రియాక్షన్, చాలా తక్కువ రియాక్షన్ వచ్చింది. ఈ మాట నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం నాయకుడు కాదు, జనసేన నాయకుడు చెప్పాలి. అయ్యా మాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలి, మీరు మళ్ళీ లోకేష్ డిప్యూటీ సీఎం అని ఎందుకు అంటున్నారు అనాలి. ఏ జనసేన నాయకులు అనలే. అంటే బహుశా వాళ్ళకి అండర్స్టాండింగ్ తెలిసి ఉండదు. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య జరిగిన అండర్స్టాండింగ్. అందుకే బుచ్చయ్య తెలుసు కనుక ఈయన మాట్లాడాడు. అప్పుడు మనకు తెలుసు, అందరికీ తెలుసు కదా, ఇదేమి సీక్రెట్ ఏం కాదు కదా. సో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఆ ప్రాధాన్యత తగ్గించామని తెలుగుదేశం పార్టీ జనసేన అగ్రిమెంట్ ఉందా? అందువల్ల బుచ్చయ్య చెప్పింది పార్టీ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ల కొరకు ఎవరినో మెప్పించాలి అని, లేదా ఎవరినో పెంచాలనో ఎత్తుగడలేస్తే అది పార్టీకి నష్టం. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడును తగ్గించి లోకేష్ను పెంచాలని చూస్తే అది మరి లోకేష్ కూడా మెచ్చుకుంటాడని అనుకోను, అది ఆయనకు కూడా నష్టమే కదా, తెలుగుదేశం పార్టీకి నష్టం. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ను చూడాలి తప్ప చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నట్టు మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందుకే చాలా అక్యురేట్గా చెప్పాడు. లోకేష్ ఎక్కడ తగ్గించలేదు. మళ్ళీ చెప్పాడు లోకేష్ అనవసరం, లోకేష్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్కడా లేనా సందర్భం కాదు ఇది. ఇప్పుడున్న సందర్భం ఏంటి? లోకేష్ భవిష్యత్తులో కాకూడదని ఎక్కడ అన్నాడు? లోకేష్ సామర్థ్యం పైన బుచ్చయ్య కామెంట్ చేశాడా?
ఆయన అన్నదేంటి కాంటెక్ట్ ఇప్పుడున్న కాంటెక్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నాడు, సీఎం పోస్ట్ నాట్ వేకెన్సీకి చర్చ ఎక్కడిది అన్నాడు. తర్వాత అగ్రిమెంట్ ప్రకారం ఒక పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్క డిప్యూటీ సీఎం ఉండాలి, అక్కడ లేదు. సెకండ్ డిప్యూటీ సీఎం చైర్ ఖాళీ లేదు, సీఎం చైరే లేదు, సీఎం చైర్ ఖాళీ లేదు, సెకండ్ డిప్యూటీ సీఎం చైరే లేదు. ఇది గుర్తించండి, అనవసరంగా మాట్లాడుతున్నారు అన్నాడు. చాలా కరెక్ట్గా మాట్లాడాడు కదా. ఎస్ సార్. ఇక